త్రుటిలో మన లెక్క మనం అప్పుడప్పుడు వింటుంటాం, పత్రికలలో చదువుతుంటాం. త్రుటిలో తప్పిన ప్రమాదమని. అసలు ఈ త్రుటి అంటే ఏమిటి? మన పూర్వీకులు మనం కాలాన్ని ఎన్ని భాగాలుగా విడదీశారో వాటి పేర్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రుటి సెకండ్లో 1000 వంతు, 100 త్రుటులు 1 వేద, 3 వేదాలు 1 లవం, 3 లవాలు 1 నిమేషం. అంటే రెప్పపాటు కాలం, నిమిషం కాదు. 3 నిమిషాలు 1 కష్ట, 12 కష్టాలు 1 నిమిషం, 15 కష్టాలు 1 లఘువు, 15 లఘువులు 1 దండం, 2 దండాలు 1 ముహూర్తం, 2 ముహూర్తాలు 1 ప్రహారం, 4 ప్రహారాలు 1 నాళిక, 7 నాళికలు 1 పక్షం, 2 పక్షాలు 1 నెల, 2 నెలలు 1 ఋతువు, 6 ఋతువులు 1 సంవత్సరం, 10 సంవత్సరాలు 1 దశాబ్దం, 10 దశాబ్దాలు 1 శతాబ్దం, 10 శతాబ్దాలు 1 సహస్రాబ్ది, 100 సహస్రాబ్దీలు 1 కర్వ. అంటే 1,00,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు కలియుగం, 8,64,000 సంవత్సరాలు త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు ద్వాపర యుగం, 18,28,000 సంవత్సరాలు కృతయుగం. పై 4 యుగాలు కలిపి చక్ర భ్రమణం అంటే చతుర్యుగం. 71 చక్ర భ్రమణాలు 1 మన్వంతరం, 14 మన్వంతరాలు 1 కల్పం. 200 కల్పాలు అయితే బ్రహ్మ రోజు, 365 బ్రహ్మ రోజులు బ్రహ్మ సంవత్సరం, 100 బ్రహ్మ సంవత్సరాలు బ్రహ్మ సమాప్తి. 1 బ్రహ్మ సమాప్తి విష్ణువు పూట, మరో బ్రహ్మ ఉద్భవం విష్ణువుకు మరో పూట. అదన్నమాట సంగతి. మన విజ్ఞానాన్ని తెలుసుకుందాం, భావి తరాలకు తెలుపుదాం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ. మొత్తం కాలం గురించి చెప్పేస్తా బాబా. మనం అంటున్నాం కదా, త్రుట్లో బతికారు ఆయన, త్రుట్లో చెప్పింది ప్రమాదం అని. 1 సెకండ్లో 1000 వంతుని త్రుటి అంటా ఉంటారు. ఎక్సలెంట్, వెరీ నైస్.